హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా రివ్యూ అయితే చెప్పబోతున్నాను. అసలు సినిమా ఎలా ఉంది, నిజంగా సినిమా అనుకున్నట్లుగా సూపర్ డూపర్ హిట్ కొట్టిందా లేదా అనే మొత్తం పాయింట్స్ అయితే ఇందులో ఉంటాయి. అయితే స్పాయిలర్ పాయింట్స్ అయితే ఎక్కడ ఉండదు, మళ్ళీ చెప్తున్నాను. మరి ఫ్యాన్స్ అయితే ఇబ్బంది పడకుండా, అంటే స్పాయిలర్ పాయింట్స్ ఏమీ చెప్పకుండా చూసేవారికి కూడా ఆ కథ ఎలా ఉందనేది అర్థమయ్యే తీరులో అయితే వీడియో ఉండబోతుంది. ఫస్ట్ టైం ఈ యొక్క రివ్యూ అయితే చేయబోతున్నాను. చాలా పాయింట్స్ ఉంటాయి, డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పటికే చూసినట్లయితే భయ్య, సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఫ్యాన్స్ మధ్య కానీ సినీ వర్గాల్లో ఈ మూవీపై భారీ అంచనాలు అయితే జరిగింది. బీభత్సంగా పాటలు కూడా మనకి స్టెప్పులతో పాటు వైరల్ అయింది. ఈ సంగతి తెలిసిందే కదా. అయితే కొందరు ఇది రామ్ చరణ్ కెరీర్లోనే మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. ఆ కొందరు సంగతి వదిలేండి. ఇక్కడ మాత్రం నా ఒపీనియన్స్ మాత్రమే నేను చెప్తాను, నా యొక్క అభిప్రాయాలు మాత్రమే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఒక లైన్ చెప్తున్నాను. అదేంటంటే, సినిమా మరీ అంత పర్ఫెక్ట్ కాదు, అలా అని చెప్పి బాగోలేదని కూడా నేను అన్నాను. అంటే సినిమా ఒకసారి చూడొచ్చు. ఏంటంటే సినిమా కేవలం చూడాల్సింది ఏదైనా ఉంది అంటే రామ్ చరణ్ నటన కోసం, రామ్ చరణ్ స్క్రీన్ యొక్క ప్రెజెన్స్ కోసం. దీంట్లో డౌట్ లేదు. గతంలో కూడా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో, మరి ఆ హీరోయిన్ చెప్పిన స్క్రీన్ ప్రెజెన్స్ విషయం కోసం చాలా వరకు ఆ యొక్క విషయం అయితే వైరల్ అయింది. రామ్ చరణ్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని. నిజంగా జాన్వీ కపూర్ చెప్పినట్లుగానే నిజంగా అసలు సూపర్ అన్నమాట. రామ్ చరణ్ని కొత్త కోణంలో మళ్ళీ చూస్తాం. రంగస్థలం సినిమా చూసినప్పుడు చాలామందికి ఎలాగైతే ఫీల్ వచ్చిందో, రామ్ చరణ్ చూసారే చాలా కొత్తగా నటించాడే, చాలా డిఫరెంట్ రోల్ అయితే బాగుంది రామ్ చరణ్కి అనిపించిందో, ఈ సినిమాలో కూడా మనకి అదే ఫీల్ అయితే వస్తుంది రామ్ చరణ్ని చూశాక. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఖచ్చితంగా రామ్ చరణ్ కోసం అయితే చూడొచ్చు. మరి సినిమాలో స్టోరీ లేదా అంటే స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఎలా ఉంటుంది అనేది స్పాయిలర్ లేకుండా మీకు డీటెయిల్గా చెప్తాను. ముందుగా సినిమా ఎంటర్టైన్మెంట్ చేసే విధానంలో సక్సెస్ అయ్యిందా అంటే పర్వాలేదు అనిపించుకుంది. అయితే కథ విషయానికి వస్తే, దర్శకుడు బుచ్చిబాబు మరి సానా ఈ యొక్క సినిమాలో కేవలం మరి స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా ఒక వ్యక్తి తన గుర్తింపు గౌరవం కోసం చేసే పోరాటాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. స్టోరీ లైన్ అయితే ఇదండి, కాన్సెప్ట్ అయితే ఇది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మరి ఎమోషన్స్ కూడా కలిపి కథనైతే నడిపించాడు అనమాట. సినిమా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది. ప్రేక్షకులకు మంచి విజువల్స్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, దాంట్లో సందేహం కూడా లేదు. బాగుంటుంది, స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా బాగుంటుంది. ముఖ్యంగా రామ్ చరణ్కి సంబంధించిన విషయం ఇందాక చెప్పినట్లుగా. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనమాట. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఎమోషన్స్ సీన్స్ కానీ, యాక్షన్స్ మరి ఎపిసోడ్స్ ఇవన్నిటిని కూడా మిక్స్ చేసి మంచి రోల్ అయితే మార్కులు అయితే బాగా కొట్టేశాడని చెప్పుకోవచ్చు రామ్ చరణ్. ముఖ్యంగా మరి క్లైమాక్స్లో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి, క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో ప్రేక్షకుల నుంచి ఖచ్చితంగా మంచి స్పందన అయితే వస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలామంది ఈ సినిమా మొత్తం కూడా రామ్ చరణ్ భుజాల మీదే నడిపించాడు అన్నట్లుగా ఉంటుంది, డౌట్ లేదు. మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం అంటే సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక లైక్ చేసి పెట్టుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాన్వీ కపూర్ ఎవరైతే ఉన్నారో, ఈ జాన్వీ కపూర్ మా పాత్ర గురించి చెప్పుకుంటే నాకు అనిపించింది ఏంటంటే, సినిమాలో పెద్ద కాన్సెప్ట్ అంటే పెద్ద ప్రాధాన్యత అయితే కనిపించలేదు అనిపించింది. ఆ రోల్, ఆమె ఏదైతే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందో బాగానే ఉన్నప్పటికీ కూడా పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రం చాలా తక్కువ అనిపించింది. ఇది నా అభిప్రాయం. ఇక ఆమె నటన విషయానికి వస్తే బాగానే ఉంది, పర్వాలేదు. ఇక డైరెక్టర్ హీరోయిన్కి ఎంత పాత్ర ఇవ్వాలో అంతే ఇస్తాడు, అంతకుమించి ఇంకేం చేస్తారులేండి. ఇక శివ రాజ్ కుమార్ పాత్ర మంచి పాత్ర అనిపించింది. ఈ యొక్క పాత్ర కూడా సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క శివరాజ్ కుమార్ పాత్ర ఏదైతే ఉందో, ఆయన స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, ఈ యొక్క స్క్రీన్ ప్లే కూడా కనిపించిన ప్రతిసారి కూడా మంచి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా అయితే ఉంటుంది, మంచి ఇంపాక్ట్ కూడా ఉంటుంది. జగపతి బాబు కూడా తన అనుభవంతో పాత్రలు బలం చేకూర్చాడు అనమాట. మొత్తం మీద ఈ యొక్క పాత్రలు బాగా రానిచ్చాడు, మంచి రోల్ అనమాట. ఇదంతా ఎందుకండి, క్యారెక్టర్స్ విషయం కోసం పక్కన పెట్టేసేయండి. మాకు స్టోరీ ఎలా ఉంది, స్టోరీ అసలు థియేటర్ వరకు వెళ్ళి చూడొచ్చు అంటే డెఫినెట్గా చూడొచ్చు. అయితే మళ్ళీ చెప్తున్నాను, మరీ చూసి ఎక్కువ చేసి సవలే రామ్ చరణ్ ఫ్యానా లేకపోతే ఇతర ఫ్యానా కాదు, నేను ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఈ సినిమా పర్ఫెక్ట్ అనలేము, ఇందాక చెప్పినట్లుగా పర్ఫెక్ట్ అని అయితే అనలేము. కొన్ని చోట్ల కథ మాత్రం నెమ్మదిగా సాగినట్టు అనిపించింది. అయితే కొన్ని సీన్లు కాస్త మాత్రం ప్రిడిక్టబుల్గా, అంటే మనం ముందే ఊహించేసే విధంగా అయితే ఉన్నాయని
కొంతమంది అభిప్రాయం, నాకు కూడా అలా అనిపించింది. ఎందుకంటే సినిమా మీద గ్రిప్ ఉన్న వాళ్ళు స్టోరీని కొంచెం ముందుగానే ప్రిడిక్ట్ చేయగలరు. సాధారణంగా సినిమాలు ఎలా ఉండాలి మీకు తెలిసే ఉంటుంది. ఏదైనా థ్రిల్లర్ మూవీస్ చూసినా, సస్పెన్స్ మూవీస్ చూసినా, ఏదైనా సినిమాలు చూసేటప్పుడు మనం ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రంగస్థలం ఉంది, నిజానికి లాస్ట్ సీన్ వరకు ఎందుకు కాపాడుతున్నాడు ప్రకాష్ రాజ్ని అని ఎవరికి అర్థం కాదు అసలు కదా. అదేమైనా చుట్టాడా, లేకపోతే బాగా అనుబంధం కలిగి ఉన్న వ్యక్త, ఇలా బాండింగ్ కలిగి ఉన్న వ్యక్తి అనుకుంటారు. కానీ క్లైమాక్స్ చూసేసరికి అసలు సీన్ బయటపడుతుంది. ఇలా ఎవరు ఊహించిన విధంగా ఉంటే సినిమా సక్సెస్ అవుతుంది, ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. ఏ సినిమా చూసుకున్నా అంతే అండి. గతంలో పోకిరి సినిమా కూడా అంత పెద్ద సక్సెస్ వచ్చింది అంటే ఎవరు కూడా క్లైమాక్స్ యొక్క ట్విస్ట్ని ఊహించి ఉండరు. ఇలాంటి సినిమాలు బాగా సక్సెస్ అవుతాయి, మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. కలెక్షన్స్ సంబంధించిన వీడియోలు కూడా తర్వాత చెప్తాను. అయితే ఈ సినిమా మాత్రం కాస్త ప్రిడిక్టబుల్గా ఉంటుందన్నమాట. మనం ముందుగానే ఊహించవచ్చు ఈ సీన్స్ కొన్ని చూసినప్పుడు. అయితే ఆ లోపాలైతే ఉన్నాయి. మరి రామ్ చరణ్ నటన విషయంతో ఎమోషన్ సీన్స్ కానీ ఇవన్నీ చూసుకున్న మాత్రం ఇవన్నీ కూడా కవర్ చేసేసాడు. ఈ ఒక్క రీజన్ చెప్పుకోవచ్చు అంతే. మరి ఏదేమైనా సరే మొత్తంగా చూస్తే మీరు కూడా అలా అంటారు, ఏదో ఒక ఫేవరెట్ అనే ఉద్దేశంతో కాదు, ఫేవరెట్ అని నాకు కూడా కాదు, ఇష్టం అంతే, మంచి యాక్టర్ కాబట్టి ఆ విధంగా మాత్రమే చెప్తున్నాను తప్ప మరో ఉద్దేశం ఏం కాదు. రామ్ చరణ్ కోసం డెఫినెట్గా వెళ్ళి చూడొచ్చు. మొత్తంగా చూస్తే ఈ యొక్క సినిమా అనేది ఒక మాస్ కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ఎమోషన్స్ కూడా ఉంటాయి, స్పోర్ట్స్ డ్రామా కూడా ఉంటాయి, అది మీకు అర్థమే ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఉంటాయి. మంచి నటన కలిసి ఈ యొక్క ప్యాకేజ్ అయితే ఉంటుంది. మొత్తం మీద రామ్ చరణ్ అభిమానులకైతే మాత్రం ఖచ్చితంగా నచ్చేస్తుంది ఈ సినిమా. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ సంగీతం అయితే ఈ సినిమాకు మంచి బలం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో కొన్ని సన్నివేశాలకు మరింత ఎలివేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఇది చూసినప్పుడు అట్లా అనిపించింది. ఏఆర్ రెహమాన్ మంచిగానే ఇచ్చాడు. తెలుగు సినిమాలకి మళ్ళీ ఇంత బలంగా ఇవ్వడం బాగుంది అనిపించింది అనమాట. గతంలో కొన్ని సినిమాలకి కొంచెం డౌన్ అయినప్పటికీ ఈ సినిమాలో ఆ మ్యూజిక్స్ కానివ్వండి, బీజిఎం స్కోర్ కానివ్వండి, తర్వాత మనకి పాటలు ఎలాగో విన్నాం, అందరికీ నచ్చేసింది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అనుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్గా అయితే ఉంది. గ్రామీణ వాతావరణాన్ని తెరపైకి అద్భుతంగా చూపించాడు దర్శకుడు. సినిమా ఓవరాల్గా చూసినట్లయితే వాచబుల్ మూవీగానే అనిపిస్తుంది. మరి దానికి సంబంధించి వివరాలు మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. మరి మీరు ఈ యొక్క సినిమా చూసారా, చూడకుండానే ఈ రివ్యూ కోసం వెతికి ఈ వీడియో చూస్తున్నారా? మీ యొక్క అభిప్రాయం ఏంటి, చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం, ఛానల్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి.